నమస్తే సార్. నమస్తే. మీ పేరన్నా? నా పేరు జక్కని గణేష్. ఓకే, కరీంనగరేనా? నాది కరీంనగర్. ఓకే, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఓటు హక్కు ఉందన్న? ఓటు హక్కు ఉంది. గత సంవత్సరాల నుండి నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు స్థానికంగా అంటే ఈ ప్రాంతంలో చూసుకుంటే స్థానికంగా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు 4 జిల్లాకు ఉమ్మడి జిల్లాలకు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పట్టభద్రులు మాత్రమే ఓటేస్తారు. పట్టభద్రులు అంటే అంతో ఇంతో సమాజం పట్ల అవగాహన ఉండే ఉంటారు కాబట్టి ఎవరి వైపు ఉండబోతా ఉన్నారు? ఇక్కడ బలంగా చూస్తే కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అటు పార్టీల పరంగా చూసుకున్నా లేదంటే వ్యక్తిగతంగా చూసుకున్నా నరేందర్ రెడ్డి కావచ్చు, అంజిరెడ్డి కావచ్చు, ప్రసన్న హరికృష్ణ కావచ్చు, ఇంకొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. పట్టభద్రులు ఎవరి వైపు ఉండబోతా ఉన్నారు, దేనికోసం? 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా ఏకగ్రీవంగా నరేందర్ రెడ్డి గారికి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దేనికోసము అంటే గత 30 సంవత్సరాల నుండి నిరంతరాయంగా వెనుకబడినటువంటి తెలంగాణలో 30 సంవత్సరాల నుండి ఉన్నత విద్యను అందిస్తూ అనేక విధాలైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక నిరుద్యోగులే కాదు, బస్సు డ్రైవర్ల నుండి వంట వాళ్ళ నుండి అనేక విధాలైనటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక విద్యా సంస్థను చక్కగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు కాబట్టి నరేందర్ రెడ్డి గారికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంటే ఇప్పుడు పట్టభద్రులు ఉంటారు, ఇవన్నిటికీ అంటే పట్టభద్రులు అంటే అనేక సమస్యలు ఉంటాయి, ఉద్యోగాల కోసం కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బందులు ఉంటారు. అవన్నీ అంటే ఈయన ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఇప్పటి వరకు ఉన్నాడు. ఇప్పుడు రాజకీయ నేతలతో కావచ్చు, కొంతమంది అధికారులతో కావచ్చు కొట్లాడి పట్టభద్రులకు న్యాయం చేసే అంత సత్తా ఆయనకు ఉందంటారా? చాలా చక్కటి క్వశ్చన్ వేశారు మీరు. అధికారంలో కాంగ్రెస్ ఉంది. నరేందర్ రెడ్డి గారు గెలవడం ద్వారా సమస్యలు ముఖ్యమంత్రికి డైరెక్ట్గా తీసుకెళ్ళి విషయాలను వివరించడంలో ముందుంటారు. ఎందుకంటే 30-35 సంవత్సరాల నుండి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబాటుతో ఉన్నటువంటి సమస్యలు వెన్నతో పెట్టిన విద్యలాగా అతనికి తెలుసు కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అధికారానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా అనేక విధాలైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశము ఈయనకు మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎవరండి ఈ ప్రసన్న కుమార్ గారు, ఎవరండి అంజిరెడ్డి గారు? ఇంతవరకు వాళ్ళకు సమాజ సేవ కానీ అనేక విషయాల యందు స్పందన కానీ కరువైనటువంటి విషయం. ఈ నరేందర్ రెడ్డి గారు, నరేందర్ అన్న గారు చాలా వరకు అందరికీ 4 జిల్లాలే కాదు, ఉత్తర తెలంగాణలే కాదు, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా తెలిసినటువంటి మహానుభావుడు కాబట్టి, ఎందుకంటే నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగాలు కల్పిస్తూ అనేక విధాలైనటువంటి ప్రయోజనం చేకూరుస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఇప్పుడైతే పట్టభద్రుల యొక్క ఊపు కేవలం నరేంద్ర అన్నకే ఉంది. కానీ ఎక్కడ చూసినా నరేంద్ర అన్నకే వేద్దామంటున్నారు, కానీ ఈ అపరిచితులైనటువంటి వ్యక్తులకు వేస్తా అనేటువంటి లక్షణం ఇంతవరకు అయితే లేదు. చాలా నిన్నటి నామినేషన్లో చాలా వరకు ఊపు వచ్చింది. కాబట్టి 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల వాళ్ళందరూ కూడా పట్టభద్రులందరూ కూడా ఒక డిసైడ్ అయ్యారు, నరేందర్ అన్నకు వేయాలనేటువంటి డిసైడ్ అయ్యారు. గెలిచేది నరేందర్ అన్ననే. ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి అనేక సమస్యలు ఒక విద్యా విషయంలో కావచ్చు, ఇంకా విషయంలో కావచ్చు, అనేక సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ ముఖ్యమంత్రితో, మంత్రులతో అనేక విషయాలు చర్చించి అనేక పరిష్కారం చేసే అవకాశం నరేందర్ అన్నకే ఉంది, కానీ వేరే వాళ్ళకు లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అపరిచితులు, అనేక సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఇతనికే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అనేటువంటిది మా పట్టభద్రుల యొక్క దృఢమైనటువంటి విశ్వాసం. ఓకేనా?